దాచేపల్లి పట్టణంలోని సచివాలయాల ముందు ఎర్రటి ఎండలో పెన్షన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్న వృద్ధులు, వికలాంగులు. ఈ సందర్భంగా పెన్షన్దారులు మాట్లాడుతూ వాలంటీర్లు ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చేటప్పుడు ఒకరోజు అటు ఇటు అయినా రెండో రోజు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చేవారని, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంతో సచివాలయాల ముందు పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడిందని, పెన్షన్లు ఎప్పుడిస్తారో కూడా తెలియని పరిస్థితి ఉందని, ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్నామని అన్నారు. ప్రభుత్వాలు ఏవైనా సరే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇంటి వద్దకే తీసుకురావాలని పెన్షన్ లబ్ధిదారులు కోరారు. ఇంటికి తీసుకొచ్చేదాకే బాగుంది. మాకు నడవాలని వికలాంగులు కాళ్ళు మోకాళ్ళు నడవలేను, వచ్చా లేదంటారు, రేపు రమ్మంటారు. అట్లా మాకు కట్టం కాదు. పెన్షన్ విధానం అనేది అవ్వాతాతలకి ఆఫీస్కి వచ్చి తీసుకోవడం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇంటికి వచ్చి తీసుకొచ్చే విధానం బాగుంది. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కానీ ఒక ముందు చూపుతో గతంలో పెట్టిన వాలంటీర్ మాదిరిగా వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే మరి వాలంటీర్ వ్యవస్థ నడిపించి పింఛన్ అనేది ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళు సంతోషపడతారు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ దగ్గర రావడం, ఆ లిస్ట్ ఎప్పుడు వచ్చిందో వాళ్ళు ఎదురు చూడటం చాలా బాధగా ఉంటుంది. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాత్రం వాళ్ళు సంతోషపెట్టింది ముసలి వాళ్ళకి. అదేవిధంగా వచ్చే ప్రభుత్వం కూడా అదే చేయాలని కోరుతాం.